నమస్తే, నేను మురళీధర్. ఫ్యాక్ట్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఓటమి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. తమ నియోజకవర్గాల్లో ఏ రకంగా ఓటింగ్ జరిగింది, తమరు ఏ రకంగా ఓటమి పాలయ్యన్న విషయం మీద పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో చర్చలు కూడా చేస్తున్నారు. అయితే గత 3 రోజులుగా వైసీపీ నేతలు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డిని కలిసి అసలు ఏంటి, ఎలా జరిగింది, ఏంటి ఎన్నికలు ఏ రకంగా ఉన్నాయి, ఏంటి అసలు పరిస్థితి ఏంటన్న దాని మీద పూర్తి స్థాయిలో విశ్లేషణ అయితే చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన వాళ్ళందరికీ సముదాయించడం, జరిగిన తప్పులు ఏ రకంగా జరిగిన దాని మీద కూడా విశ్లేషణ చేస్తున్నారు. అయితే ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే ఈ రోజున కేతిరెడ్డి, ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్ద బాంబే విసిరారు. ఆయన ఫస్ట్ నుంచి ఈవీఎంల మీద ఒక అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. మొత్తం దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లోనూ 140 చోట్ల, సుమారు 140 చోట్ల ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఓటింగ్ శాతానికి, ఓట్లకి, ఈ కౌంటింగ్ జరిగినప్పుడు ఈవీఎంలో నిక్షిప్తమైన ఓట్లకి చాలా వ్యత్యాసం ఉంది. దేశవ్యాప్తంగా మొత్తం అటు ఒరిస్సాలో కానీ, అటు లేకపోతే మహారాష్ట్రలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, అదేవిధంగా గుజరాత్ కొన్ని చోట్ల, ఇలాంటి కొన్ని చోట్ల ఈవీఎంల్లోనూ ఉన్న ఓట్లు ఎన్ని పడ్డాయి, ఎందుకు ఎక్కువ వచ్చినాయి అన్న దాని మీద ఆయన పూర్తి స్థాయి విశ్లేషణ కూడా చేస్తున్నారు. అయితే దీని మీద మరి ఎలక్షన్ కమిషన్ ఏ రకంగా స్పందిస్తుంది, అయితే ఈవీఎంలో అయితే ఏమన్నా రాజకీయానికి సంబంధించిన నేతలు కానీ ఏ రకంగా స్పందిస్తారన్నది మరి కొద్ది రోజుల్లో కానీ తెలియదు. అయితే ఎక్కువగా ఫస్ట్ నుంచి ఈ కేతిరెడ్డి వివాదం మాత్రం ఎక్కువగా జరుగుతుంది. దీని మీద ఇదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి కూడా వద్ద కూడా పార్టీ నేతలు చర్చిస్తున్నారు. ఇలా ఉందండి, మేమైతే ఓటింగ్ బాగానే చేసాం, ప్రజల్లో మనం బాగా మంచి సర్వీస్ ఇచ్చాం, ప్రజలు కూడా నమ్మి మనకు ఓట్లు వేశారు, కానీ ఫలితాలు మాత్రం ఇందుకు వ్యతిరేకంగా వచ్చాయని చెప్పేసి ప్రతి ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, కింద స్థాయి నేతలు కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర అదే విషయం చర్చిస్తున్నారు. అయితే దీని మీద జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎక్కడ చిరునవ్వు నవ్వుతూ వదిలేస్తున్నారు. దీన్ని మనం ఏమీ చేయలేము, దీన్ని నిరూపించలేమని చెప్పేసి కొంతమంది పెద్ద నేతలు చెప్పినట్టు సమాచారం. అదేవిధంగా మీడియాలో కూడా అదే విషయం వచ్చింది. అయితే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి అయితే రేపు శాసనసభ సమావేశాలకు జగన్మోహన్ రెడ్డి హాజరవురా అన్నదే పెద్ద చర్చనీయాంశంగా మారింది. అయితే వచ్చిన నేతలతోటి నిన్న జరిగిన ఎమ్మెల్సీ అభ్యర్థుల సమావేశంలో కానీ, ఈరోజు పార్లమెంటు సభ్యులతో జరిగిన సమావేశంలో కానీ ఇదే విషయం స్పష్టం చేస్తున్నారు. శాసనసభలో అయితే మనకు ప్రతిపక్ష హోదా లేదు, ఉన్న ప్రభుత్వం కూడా ఇచ్చే పరిస్థితి లేదని చెప్పేసి ఆయన కరాఖండిగా చెప్పారు. శాసనమండలిలో అయితే మనం ఎక్కువగా ఉన్నాం, కాబట్టి శాసనమండలిలోనే మనం ప్రజా సమస్యల మీద ఎక్కువగా పోరాటం చేయాలి. అప్పుడు పోరాటం చేస్తే రాష్ట్ర ప్రజల్లో మన మీద ఒక గుర్తింపు వస్తుంది. రాష్ట్ర ప్రజల సమస్యలను కూడా ఎప్పటికప్పుడు ప్రజలకి అందుకునే విధంగా, వాళ్ళకి సేవ చేసే విధంగా ఉండాలని చెప్పేసి ఆయన చెప్తున్నారు. అందులోనూ ఇంకో ముఖ్యంగా చెప్పాల్సి వస్తే 5 సంవత్సరాలు పెద్ద టైం కాదు, చూస్తుండగానే గడిచిపోతాయి. దీని గురించి పెద్దగా పట్టింపలేదు. మనం పరిపాలన చేసిన 5 సంవత్సరాలు చూస్తుండగానే అయిపోయినాయి. అదేవిధంగాను వచ్చేది కూడా అలాగే, మనం 2029లో మరోసారి అధికారంలోకి వస్తామని చెప్పేసి వాళ్ళకి చెప్తున్నారు. ఆ రకంగా సముదాయించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే పార్లమెంట్ సభ్యులు కూడా రేపు పార్లమెంట్ సెషన్స్లో ఏ రకమైన మనం ప్రవర్తించాలి, ఏ రకంగా ఉండాలి, మన క్యారెక్టర్ని ఎలా నిరూపించుకోవాలి, క్యారెక్టర్ ముఖ్యం, క్యారెక్టర్గా ఉంటేనే రాజకీయ నేతలు కరెక్ట్గాను ప్రజలకు న్యాయం చేసినట్టు అవుతుంది. దాన్ని బట్టి మీరు ప్రవర్తించండి, అక్కడ ఏ సమస్యలు అయితే పూర్తి స్థాయిలో సమస్యను ప్రశ్నించండి అని చెప్పేసి ఆయన దిశానిర్దేశం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఓటమి బాధ నుంచి ఇప్పుడే కోలుకుంటూ పార్టీ నేతలతోటి కలవడం కొద్దిగా పార్టీ నేతలు ఆనందం కలిగించిన విషయం. గతంలో అయితే ఈ పరిస్థితి లేదన్నారు. ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డిని కలాలంటే అపాయింట్మెంట్ మీద అపాయింట్మెంట్లు ఉండేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, ప్రతి వాళ్ళని కలుస్తున్నారు. మా సమస్యలు కూడా మేము చెప్పుకోవాల్సి వస్తుంది, చెప్పుకుంటానికి బాగుంటుందని చెప్పేసి కూడా పార్టీ నేతలు చెప్తున్నారు. వచ్చిన నేతలకు మనం కష్టపడి మరోసారి అధికారంలోకి వస్తాం, ఈ సమయం పెద్ద సమయం కాదు, 5 సంవత్సరాలు ఇట్నే గడిచిపోతాయి, కాబట్టి మీరంతా పార్టీకి కట్టుబడి పనిచేయండి, మళ్ళీ వచ్చే అధికారంలో రావడం ఖాయమని చెప్పేసి వచ్చిన నేతలకు ఆయన దిశానిర్దేశం చేస్తున్నారు.